హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం లక్ష్మీ చారు ప్రిపేర్ చేస్తున్నామండి. అన్నంని లక్ష్మీదేవతతో పోలుస్తారు కాబట్టి అన్నం వార్చిన తర్వాత మనం గంజి అయితే తీస్తాం కదా, దాంతో అయితే మనం చారు చేస్తున్నామండి. ఈ రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకొని మనం వాటర్ తక్కువ పోసి ఉడికిద్దామండి. చాలా వరకు అన్నం ఉండేటప్పుడు అందరైతే గంజి వారుస్తారు, కొంతమంది గంజి వార్చకుండా తింటారండి. అలా తింటేనే మనకి విటమిన్స్ మినరల్స్ బాగుంటాయండి. విటమిన్ బి ఉంటుంది రైస్లో, గంజిలో. కాబట్టి దాన్ని వేస్ట్గా పోకుండా కొంతమంది రైస్ కుక్కర్లో వండుకుంటారు, కొంతమంది కుక్కర్లో వండుతారు. వాటర్ పోకుండా దమ్ ఇస్తే మనకి రైస్ అనేది మనకి విటమిన్స్తో ఉంటుంది కాబట్టి గంజితోనే తింటే బాగుంటుందండి. గంజి అయితే వార్చాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ చేసుకున్నామండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి పోపు దినుసులు ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా చింతపండు నానబెట్టామండి. ఆ రసాన్ని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పెసరపప్పుని ఉడికించి ముద్దపప్పులాగా పసుపు వేసి ఉడికించి రుద్ది పక్కకు పెట్టుకున్నాము. దాన్ని కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసామంతే. ఈ రసాన్ని వేసుకున్న తర్వాత మనం కొంచెం పప్పుని, కొంచెం గంజిని కూడా వేసి బాగా మసల పెట్టాలి. మూడింటిని కలిపి. పప్పు వేసుకోకుండా ఆప్షనల్ అండి. ఇలా అయినా గంజి అయినా చింతపండు రసం అయినా వేసుకొని తాగొచ్చు. పప్పుతోని మనకి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పప్పును కూడా యాడ్ చేసామండి. ఈ రైస్ గంజిలో విటమిన్ బి ఉంటుంది. ఇవన్నీ మనకి హెల్త్కి మంచిదండి. ఇలా ఒక్కొక్కసారి కొంతమంది అయితే గంజి ఊరికనే తాగేస్తారు సాల్ట్ వేసుకొని. అలా తాగినా చాలా బాగుంటుందండి, హెల్త్కి అయితే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మొత్తం మసులుతుంది. తర్వాత ఒక గిన్నెలో వేసి మనం సర్వ్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. రైస్లో తింటే బాగుందండి. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. 2 పాపలు ఇష్టంగా అయితే తిన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి హెల్తీ రెసిపీస్ అయితే చేస్తాము. ఇలా రైస్లో వేసేసుకొని కలిపి చిన్న పాపకి అయితే పెట్టాను. పెద్ద పాప ఇష్టంగా తినింది. ఈమె కొంచెం కారం తినదు కాబట్టి ఇష్టంగానే తినిందండి.